ఈరోజు ఎన్నికల సంగ్రామం సందర్భంగా ఇక్కడికి వచ్చిన వారికి స్వాగతం చెప్తూ ఒక్కసారి మనం కేంద్రంలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల ప్రభుత్వం ఉన్నప్పుడు మన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఒక్కసారి ఒక 2-3 మాత్రమే గుర్తు చేసుకుందాం. ఒకటి, ఆ రోజు రైతులకి ఒకేసారి రుణమాఫీ చేయడం ఒకటైతే, రైతు కూలీలకు ఉపాధి దొరకని పక్షంలో ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చి ఆకలి చావులు లేకుండా చేసిన ఘనత ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీది, సోనియా గాంధీ గారిని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. అదే కాకుండా మహిళల పట్ల ఆమ్ ఆద్మీ బీమా యోజన తీసుకొచ్చి భర్త చనిపోయిన వాళ్ళకి 70,000 రూపాయలు వచ్చినట్టు చేసిన ఘనత ఖచ్చితంగా మన కాంగ్రెస్ పార్టీని ఒకసారి గుర్తు చేస్తూ, ఈ రోజున్న మోడీ గారిని ఒకసారి గుర్తు చేసుకుందాం. పెద్ద నోట్ల రద్దని తీసుకొచ్చి ఎన్ని ఇబ్బందులు పెట్టినని ఒకసారి గుర్తు చేసుకుంటూ, నల్లధనాన్ని తీసుకొస్తే రైతుల అకౌంట్లు వేస్తున్న ఏ విధంగా మోసం చేసిండని ఒకసారి గుర్తు చేసుకుంటూ, మన రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చేయడానికి మనమందరం కూడా చేయి కలిపి కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేద్దామని కూడా మరొకసారి మీ అందరికీ పేరు పైన కోరుకుంటూ, కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అమ్మ సోనియమ్మ రుణం తీర్చుకోవాలని మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ రోజు నుండి రణరంగంలో దిగుతూ ఎన్నికలు అయ్యేంత వరకు ప్రతి ఒక్కరం కూడా విశ్రమించకుండా పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.